జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడిపల్లి ముంజంపల్లిలో రైతులు ఎండిన పంట పొలాల్లో నిరసన చేపట్టారు. సాగునీరు లేక పంట పొలాలన్నీ ఎండిపోతుంటే సర్కార్ పట్టనట్టు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతులు. కాగా బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్పర్సన్ వసంత రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో సాగు సంబరంగా ఉండేదన్న రైతులు కాంగ్రెస్ పాలనలో సాగునీరు, కరెంటు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలిసిన వాళ్ళు మొత్తం బొర్రపడ్డారు. ఇప్పుడు మనకు నాటి వెనకటి గుర్తు మనకు ఇప్పుడు గుర్తుకు వచ్చారు. ఇదివరకు దాకా తెలివి వాళ్ళే, ఇప్పుడు తెలివికి వచ్చారు. రాజ్యం కూడా తెలివికి వస్తుంది, ఇంకా తెలివికి వస్తుంది. ఇంకా మిమ్మల్ని ఏం చేయాలనో అది చేస్తారు. మీరు నీళ్ళు చాదుకోకపోతే మీ రాజ్యం ఎట్లుంటుందని మాకు తెలుసు, నాడుసుని తెలుసు. నాకు 73 నడుస్తాను. ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా నాకు తెలుసు. నేను అన్ని చూసినోన్నే. మీరు ఏం చేస్తారో చెయ్యండి, చూద్దాం. మీకు ఎంతగా ఎక్కడికైనా సిద్ధమైనది. మాకు కూడా ధైర్యం, ఇక మనం 10 మంది రైతుల మోపైంది ఉంటే మేము ఏం చేయాలో అది మీకే తెలిసేస్తుందిగా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. 2 లక్షలు తీసుకొని నేను డిసెంబర్ 9 తారీఖు నాడు తులసాతకం 2 లక్షల రూపాయలు రుణమాఫీ మీకు ఇస్తా, మీరు తీసుకోండి అని చెప్పి అన్నాడు. రుణమాఫీ లేదు, గినమాఫీ లేదు, రైతు బంధు లేదు. అప్పులు తెచ్చి కుప్పోలే పెడతాడా, పైసకు పైసా. ఇప్పుడు ఎన్ని పైసలు అవుతాయని తెలియదు. ఏం చేయాలో చెప్పు, అది కథ. రైతుల ఆందోళనపై మరింత సమాచారం మాకు రెస్పాండెంట్ సందీప్ మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. సందీప్, గుడ్ ఆఫ్టర్నూన్. అప్డేట్స్ ఏంటి? మొత్తంగా కరెక్ట్. గతేడాది ఇదే సమయానికి పుష్కలమైన నీరుతో పాటు బావుల్లో కూడా నీటి సంపద అందుబాటులో ఉంది. కానీ ఈసారి నీరు విడుదల చేయలేదు. ఈ క్రమంలో తాము రైతులంతా కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ముంజంపల్లి, మారేడుపల్లికి సంబంధించిన ఎండపల్లి మండల రైతులు ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసిన సందర్భంలో ఖచ్చితంగా ఇస్తామనే ఒక మాట ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు నీరు విడుదల చేయలేదు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో ప్రస్తుతానికైతే ఎండపల్లి మండలంలో ఉన్న ఈ మారేడుపల్లి, ముంజంపల్లి, ఉండేడు అనేటువంటి గ్రామాల్లో ప్రస్తుతం అయితే పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. దాదాపుగా ఇప్పటి వరకు అయితే దాదాపు 800 నుంచి 1000 ఎకరాల వరకు వరి సాగు చేశారు. ఇప్పటి వరకు అయితే దాదాపు ఒక్క రైతు వద్దకు మనం వెళ్ళాం. ఆయన దాదాపు 5 ఎకరాల్లో సాగు చేస్తే దాదాపు 3 ఎకరాలు ఇప్పటికే మొత్తం కూడా ఎండిపోయింది. ఇక పంట వరి ఆ 3 ఎకరాలకు సంబంధించి ఎటువంటి ఆయన పూర్తి ఆశలు కూడా వదులుకున్నాడు. అయితే తాము ఎన్నోసార్లు విన్నవించాము, ఖచ్చితంగా నీరు విడుదల చేయాలని కూడా కోరినప్పటికీ ఇస్తామనే ఒక హామీ తప్ప ఇప్పటివరకు నీరు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న కొప్పులీశ్వర్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పులీశ్వర్ గారికి తాము చెప్పక ముందే వారానికోసారి సందర్భాన్ని బట్టి అన్ని మండలాలకు నీరచ్చే విధంగా నీరందించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. మరొక వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే తమకు చుక్క నీరు ఉండదు. తమ పొలాలు మొత్తం కూడా దాదాపు వేలాది ఎకరాలు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందంటూ రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఇవాళ ఖచ్చితంగా తమ నిరసన తెలియాలి, ప్రభుత్వానికి తెలియాలని చెప్తూ వారంతా గ్రామస్తులంతా కూడా ఈ ఎండిపోయిన పొలాల వద్దకు రావడం జరిగింది. ఈ క్రమంలో ఈ విషయం తెలుసుకున్న పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కూడా అక్కడికి వారిని దావా వసంత జడ్పీగా ఏర్పడతారు. ఇద్దరు కూడా ఈ రైతుల వద్దరికి వచ్చి ఖచ్చితంగా మీ నీటి కోసం మేము పోరాడతాం, మీకు అండగా ఉంటామని కూడా వారికి హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే దాదాపు కొన్ని ఎకరాల్లో కూడా చాలా పంటలు ఎండిపోయాయి. దానిపై ఆశలు వదులుకున్నామని రైతులు చెప్పినప్పటికీ కూడా ఇక ముందు ఇప్పటి వరకు ఎండిపోయే దశలో చేరుకున్న పంటలను కూడా పూర్తిగా మేము కాపాడే ప్రయత్నం చేస్తాం, తమ వంతు పోరాటం కొనసాగిస్తామని రైతులకైతే భరోసా ఇచ్చారు. మొత్తంగా ఎల్లంపల్లి నుంచి వేమునూరు అనే అక్కడి నుంచి నీరు కానీ పంపుల ద్వారా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఈ రైతులకు కాస్త ప్రయోజనం చేకూరుతుందనేటువంటిది రైతులు చెప్తున్నటువంటి మాట. అదే అంశాన్ని కూడా కొప్పుల ఈశ్వర్ కూడా ధృవీకరించారు. ఖచ్చితంగా నీరు విడుదల చేయకపోతే ప్రభుత్వం తరపున తామంతా కూడా పోరాటము, ప్రభుత్వంపై తమంతా రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా రైతులకైతే హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు. ఇవాళ అయితే పొలం మధ్య బైఠాయించాం. రానున్న 10 రోజుల్లో తామంతా రోడ్డెక్కి ఖచ్చితంగా ధర్నాలు చేస్తామని, ప్రభుత్వానికి తమ వాయిస్ వినిపించేలా, తమ గోడు వినిపించేలా చేస్తామని కూడా ఈ రైతులను అయితే చెప్పడం జరిగింది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సందీప్.